ఏపీలో రిటైర్డ్ ఉద్యోగుల వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిరుద్యోగులకు బిగ్ షాక్ తగిలినట్లయింది. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయాల్సింది పోయి పదవీ విరమణ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పట్లో ఉద్యోగ నోటిఫికేషన్లు లేనట్లే అని అర్థమవుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులు, నిరుద్యోగులకు ఎలాంటి నష్టం కలిగించే అవకాశం ఉంది? ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు? ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? చూద్దాం. ఏపీ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ నిర్వహించుకొని పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ ఈ నిర్ణయాన్ని ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 30,000 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. కానీ ఈ నిర్ణయం వల్ల నిరుద్యోగులకు నష్టం వాటిల్లనుందని యువతీ యువకులు వాపోతున్నారు. ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచడం కారణంగా పై స్థాయి అధికారులు మరో 2 ఏళ్ల పాటు పదవుల్లో కొనసాగుతారు. దీని కారణంగా కింది స్థాయి ఉద్యోగులకు పదవోన్నతులు రావాలంటే మరో 2 ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రిటైర్డ్ అవ్వాల్సిన ఉద్యోగులు కొనసాగడం వల్ల ఆయా శాఖల్లో కొత్త ఖాళీలు ఏర్పడవు. దీనివల్ల ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకు నిరాశ మిగిలినట్టయింది. ఉద్యోగాల్లో యువతకు చోటు దక్కకపోవడం వల్ల పరిపాలనలో కూడా వేగం తగ్గవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో కలిపి మొత్తం 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా యువతకు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని ప్రకటించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నా ఇంతవరకు నిరుద్యోగ భృతి హామీని అమలు చేయలేదు. 2 ఏళ్లలో ఇప్పటిదాకా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను కలుపుకొని మొత్తం 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ అన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2026 మే నెలలో 10,060 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో కానిస్టేబుల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, హోంశాఖ, ఇంజనీరింగ్, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ మాట తప్పుతున్నారు. ఇది కేవలం ఏపీకే పరిమితం కాలేదు, తెలంగాణలోనూ ఇదే జరిగింది. కేసీఆర్ కూడా పదవీ విరమణ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వల్ల నిరుద్యోగుల ఆగ్రహానికి గురయ్యారు. నిరుద్యోగుల దెబ్బకు ప్రభుత్వమే మారిపోయింది. ఇప్పుడు అదే తప్పును చంద్రబాబు కూడా చేస్తున్నారని నిరుద్యోగ సంఘాలు, నాయకులు హెచ్చరిస్తున్నారు. సాధ్యం కాని హామీలతో ప్రతి నాయకుడు ఎన్నో ఏళ్లుగా యువతను మోసం చేస్తూ వస్తూనే ఉన్నారు. వీరికి యువత ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. అది గుర్తుపెట్టుకొని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.